హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రాధేష్ చేసిన మ్యాగీ అండి. 2 మినిట్స్లో మ్యాగీ ఈజీగా చేసేసుకుందాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి రాధేష్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి రాధేష్ కదా, నా ఛానల్ నేనే చేస్తాను వంటలు అన్నాడు. సో మ్యాగీతో స్టార్ట్ చేశాడు. అంతకుముందు పొటాటో కర్రీ కూడా చేశాడండి. ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా ఉంటుంది. సో స్టవ్ వెలిగించుకున్నాడు. వాటర్ మాత్రం నేను పోసిచ్చానండి. 2 స్కూప్స్ వేస్తున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ అలా బాయిల్ అవుతుంది చూడండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అలా మరుగుతున్నప్పుడు మ్యాగీ తీసుకొచ్చేసేసి సింపుల్గానే మీరు తుంచైనా వేసుకోవచ్చు, లేదా మ్యాగీ చక్కగా రౌండ్ మ్యాగీ కూడా తీసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ బాబు కాబట్టి కొంచెం తుంచి వేయమ్మా అని చెప్పాను. ఓకే, సో తుంచి వేస్తున్నాడు చూడండి, మ్యాగీ వేస్తున్నాడు. వాడికి కూడా, రాధేష్కి కూడా వంటలు చేసుకోవడం వంటలు కానీ ఇలాంటివన్నీ చేయడం చాలా ఇష్టం అండి. ఈ కాలంలో మగపిల్లలైనా ఆడపిల్లలైనా అన్నీ వచ్చి ఉండాలండి. వేరే వాళ్ళ మీద ఆధారపడటం అనేది తగ్గించుకుంటేనే మనిషి హ్యాపీగా ఉంటాడు. సో అందుకే అన్నీ నేర్పిస్తున్నాము మేము. అలాగే వంటల్లో కూడా చక్కగా కొన్ని బాగానే నేర్చుకున్నాడండి. ఇలా మ్యాగీ చేయటం ఒకటి, ఆమ్లెట్ వేయటము, దోశలు వేసుకోవటము, అలా చపాతీ చేయటము. రౌండ్ షేప్ రాదు కానీ షేప్ చేస్తాడు. చపాతీ చేసి చపాతీని కూడా కాలుస్తాడండి. సో అలా చిన్నవన్నీ నేర్పిస్తున్నాము. సో మీరైనా కానీ ఎవరైనా కానీ పిల్లలందరికీ అన్నీ నేర్పించండి. సో చూడండి, ఇలా మరుగుతున్నాయి కదా. సో తొందరగా చక్కగా మ్యాగీ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇలా ఏదో ఒక బౌల్ మనం లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలండి. ఓకే, నేను ప్యాన్కి సరిపడది పెట్టాను చూడండి, చక్కగా ఉడికిపోయింది. సో ఎక్కువ టైం పట్టదు, అలా లిడ్తో క్లోజ్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. ఇదిగో చూడండి, మ్యాగీ 90% ఉడికింది చూడండి. చక్కగా కొంచెం వాటర్ ఉండాలి మనకు, ఎందుకంటే మ్యాగీకి పౌడర్ ఇస్తాడు కదా మనకు కాంబినేషను, కారం పౌడరు. సో ఆ పౌడర్ వేసుకొని కలుపుకున్నప్పుడు మనం అది మొత్తం పట్టాలి అంటే కొంచెం వాటర్ మ్యాగీతో పాటు ఉండాలి. సో అది వేసేసి చేస్తున్నాడు. ఎంతో ఇష్టంగా చేస్తాడండి ఏ పని చేసినా కానీ రాధేషు. సో పిల్లలకి మనం ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలి. వాళ్ళకి ముందు బాధ్యత తెలుస్తూ పెంచితే వాళ్ళు పెద్దయ్యాక మనం ఏమీ మన దగ్గర నుంచి కూడా ఏమీ వాళ్ళు ఆశించరు. సో పిల్లలకి మనమేమీ వెనకాల ఆస్తులేమి ఇవ్వక్కర్లేదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే శక్తి, వాళ్ళకి ధైర్యాన్ని, మంచి చదువుని మనం ఇప్పించగలిగితే కనుక, ముందు సమాజంలో ఎలా బతకాలి అనేది నేర్పించగలిగితే సో వాళ్ళే లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారు. మేము మా లైఫ్ నుంచి మేము పడిన స్ట్రగుల్స్ గురించి అన్నిటినీ మేము వాటిని అనాలిసిస్ చేసుకొని మా పిల్లవాడు రేపు భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ ట్రైన్ చేస్తున్నామండి. సో ఇదిగో చూడండి, వేసే చక్కగా కదుపుకున్నాడు. ఎర్రగా అయితే బాగుంది. ముందు చూపించకుండానే వీడియోలో నేను తినేస్తానమ్మా తర్వాత వీడియో తీద్దు కానీ అని చెప్పేసి గోల్ చేశాడు. చూడండి చక్కగా వచ్చింది. సో మనకు ఈ మ్యాగీ అనేవి జనరల్గా మనకు ఇవన్నీ కూడా స్టోర్ అయ్యే ఫుడ్ కదండి, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ కదా. సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేయము. మంత్లీ 1 or 2 times మాత్రమే నేను అలౌ చేస్తాను వాడిని ఇంట్లో చేసుకోవడానికి. అది కూడా బయట ఫుడ్స్ మాత్రం నేనైతే అలౌ చేయనండి. కాకపోతే ఏంటంటే అన్నీ తెలిసి ఉండాలి, ఏ టైంలో మనకు అత్యవసరమైన వచ్చినప్పుడు ఏదైనా తినగలిగేట్టు ఉండాలి కాబట్టి సో అన్ని టేస్ట్లు పరిచయం చేస్తాం కానీ బయటది ఎక్కువ ప్రిఫర్ చేయము. అలాగే ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ కూడా అలౌ చేయము. చూడండి అస్సలు ఆస్వాదిస్తూ తింటున్నాడు. మీ అందరికి కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీ ఇద్దరం ట్రెండ్ సెట్లో ఎలా ఎంజాయ్ చేసామో పార్ట్ 1 చేశాను చూడండి.